సరే, ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలోకి వద్దాం. దాదాపు 28 సార్లకు పైగా ఇప్పటివరకు ఢిల్లీకి వెళ్ళారు ఈ 10 నెలల్లోనే. అయితే కేవలం తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి రాష్ట్రానికి వచ్చిన నిధులేమీ లేదు, ఒరిగిందేమీ లేదు అని కూడా అంటున్నారు, విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారారు అని కూడా అంటున్నారు. ఇంకొక విమర్శ కూడా ఏంటంటే, చంద్రబాబు ఏపీలో సీఎం అయ్యాడు కాబట్టి ఈ రేవంత్ రెడ్డికి ఇక ఇబ్బంది ఉండదు, బీజేపీ కూడా రేవంత్ రెడ్డిని టచ్ చేయదు అని చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి గారికి కీలుబొమ్మగా మారాల్సిన అవసరం ఏముంది? రేవంత్ రెడ్డి గారికి బీజేపీలో కీలుబొమ్మగా మారాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ రేవంత్ రెడ్డి గారే కీలుబొమ్మగా మారినప్పుడు నిధులు ఎందుకు రావట్లేవు? మీరే ప్రశ్నిస్తున్నారు, మీరే జవాబు చెప్తున్నారు. ఇలా ప్రతిపక్షాలు అన్న ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు కనుక కీలుబొమ్మగా మారితే ఇలా ప్రభుత్వం నిధులు ఇవ్వాలి కదా. ఒకవేళ ఈయన కీలుబొమ్మగా మారినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పెద్దగా కన్సిడర్ చేసుకొని ఒక రాష్ట్రంలో పార్టీ పోవడం వల్ల వాళ్ళకి పోయే నష్టం లేదు, ఎక్కడ కూడా వాళ్ళు ఉపేక్షించరు. ఈయన కనుక బీజేపీలో కీలుబొమ్మగా మారితే కాంగ్రెస్ పార్టీ ఈయన ఎందుకు పెడుతుంది, ఎందుకు ఉంచుద్ది? తర్వాత ఎన్నిసార్లు తిరిగిందని మీరు అంటున్నారు, ఎన్నిసార్లు తిరిగి ప్రధానమంత్రిని అమిత్ షాను అందరినీ కలిసినప్పుడు వాళ్ళు నిధులు ఇవ్వలేకపోయిందంటే తప్పు రేవంత్ రెడ్డి గారిదా బీజేపీ ప్రభుత్వం అందా? బీజేపీదే అవుద్ది. మరి అది క్లారిటీగా బీజేపీ నాయకులు ఆలోచించాలి. ఎలా ఇన్నిసార్లు పోయి ప్రధానమంత్రి ఇక్కడికి వస్తే కలిసిండు, అక్కడికి పోయిండు, భేషజాలకు పోకుండా కూడా పోతున్నప్పుడు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కదా. ఇవ్వకపోతే ఇప్పుడు పని చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, రిప్రజెంటేషన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్రం ఇవాళ కొంత ఆర్థిక సంక్షోభంలో ఉంది కాబట్టి దాన్ని బయట వేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా ఇన్నిసార్లు కలవటానికి వెళ్ళిండు. అయినా కూడా వాళ్ళు కనికరించకపోతే తప్పు పట్టాల్సింది బీజేపీని. తర్వాత ఈరోజు కంఫర్టబుల్గా ప్రభుత్వం ఉన్నది. రాహుల్ గాంధీ గారికి కూడా ఆయన దృష్టిలో ఒక ముఖ్య నాయకునిగా రేవంత్ రెడ్డి గారు ఎదగడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఒక సామాన్యమైన వ్యక్తి నుంచి ముఖ్యమంత్రి వచ్చే క్రమంలో నాకు ఆనాడు తెలుగుదేశం కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కన్నతల్లి లాంటి పార్టీ నన్ను ఈరోజు ముఖ్యమంత్రిని చేసింది, ఇది నా జీవితానికి చాలు, ఇంకేం కావాలి ఆయన? ఇంకా ఆయన గోల్ అనేది రీచ్ అయింది. 10 నెలలు ఉన్నా, 1 ఇయర్ ఉన్నా, 2 ఇయర్స్ ఉన్నా కంఫర్టబుల్గా ఇలా 65 సీట్లతో ఉన్నాం. 10 మంది దానిక టీఆర్ఎస్ నుంచి కూడా వచ్చిండ్రు, కంఫర్ట్గా ఉన్నాం. కాబట్టి ఆయన కీలుబొమ్మగా మారాల్సిన అవసరం లేదు. ఆయన నేచరే కాదు, ఇలా జైలుకు పోయే విషయంలోనే కేసీఆర్కు కాంప్రమైజ్గా ఆయన ఈడీ రైట్స్ అయినాయి, ఐటీ రైట్స్ అయినాయి, మేము స్వయంగా ఉన్నాం. ఇంకా ఆయన చేసేది ఏముంది? ఆయన కీలుబొమ్మ. ఓకే, ప్రభుత్వాన్ని దించుతారండి, ఏమైనా చచ్చిపోతామా? మళ్ళా పోరాడతాం, ఏమైనా శాశ్వతమా? ఇలా కేసీఆర్ గారు దిగి కూర్చోలేదా? రాజకీయాలల్లో ప్రజల వైపు మనం పొట్లాడాలా తప్ప అధికారం వైపు ఆలోచించబడాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రజలు మన వైపు ఉంటే రేపు 100 సీట్లతో అధికారంలోకి తీసుకొస్తారు. కాబట్టి అటేం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఢిల్లీలో ఉంది కాబట్టి రకరకాల ఈక్వేషన్లో కూడా పోవాల్సి వస్తుంది. దాన్ని ఇంకో యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు. ఇలా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా పార్టీ మీద ఉంటుంది. సో అంతే తప్ప వేరేది కాదు, ఆయన కీలుబొమ్మ కాదు. ఇలా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఢిల్లీకి వెళ్తుండు. రాష్ట్ర ప్రయోజనాల్లోనూ కాపాడటం కోసం బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రిని కానీ అది కలుస్తున్నాడు. సరే, నిధులు ఇస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇయ్యనప్పుడు ప్రజలు గమనిస్తారు, ప్రజలు ఏ తీర్పు ఇస్తారో అది చూస్తాం. మనమైతే మనం అడగాల్సిన బాధ్యత ఉంది, మనం చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా వెళ్తున్నాడు. సార్, ఇప్పుడు వరకు మీరు చెప్పింది దానికి నేను వేసిన క్వశ్చన్కి అది ఒక ఆరోపణ, ఒక వర్గం ఆరోపణ. ఇంకొక వర్గం ఆరోపణ ఏంటంటే, రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి వీలు చిక్కినప్పుడల్లా గాంధీ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకుంటారు. అందులో భాగంగానే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా అంటూ ఉంటారు. అంటే ఢిల్లీకి పోయి గంట సేపు ప్రసన్నం చేసుకోవడం అనేది ఏముంటుంది అర్థం? ఇప్పుడు రాహుల్ గాంధీకి కానీ, ప్రియాంక గాంధీకి కానీ, ఖర్గే గారికి కానీ ప్రసన్నం చేసుకోవడం అంటే నా ఉద్దేశంలో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి, పార్టీని కాపాడాలి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, దాని ద్వారా కాంగ్రెస్ పార్టీకి రావాలనేదే ఉంటుంది. ఈయన పోయి రాహుల్ గాంధీని 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రసన్నం చేసుకోగానే ఆయనేమో అది యాక్సెప్ట్ చేయడు కదా. ఈరోజు రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ బాగలేకుండా, నువ్వు పరిపాలన బాగలేకుండా
నువ్వు అవినీతిలో కూరుకుపోయి నీ పరిపాలనే బాగాలేనప్పుడు నువ్వు రోజు పోయి దండం పెట్టుకుంటే కూడా ఏ లీడర్ కూడా యాక్సెప్ట్ చేయడు కదా. ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ దృష్టిలో రేవంత్ రెడ్డి గారు మంచి నాయకుడు, ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకునిగా ఎదిగిండు, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడంలో రేవంత్ రెడ్డి గారే ఒక్కడే ఆయన కాగలిగింది. ఇక్కడున్న ముఖ్య నాయకుల సహకారంతో అధికారం ఆయనతోటి సాధ్యమైందని ఒక బలమైన నమ్మకం ఉంది. వాళ్ళ కుటుంబంలో ఈరోజు మెంబర్గా అయిండు. నిన్న మీరు చూసారు ప్రియాంక గాంధీ ఎంత బ్రహ్మాండంగా స్వీకరిస్తుంది రేవంత్ రెడ్డి గారు. ప్రసన్నం అక్కర్లే, ఆయన ఆ కుటుంబంలో అదైపోయిండు. నిన్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా కూడా 7 రాష్ట్రాల్లో తిరిగారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దయితాయి అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వాదనను రాహుల్ గాంధీ స్వీకరించాడు. ఆ వాదన బలంగా తీసుకుపోగలిగాను. అంటే అంత పెద్ద నాయకుడు కాగలిగాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక ఎసెట్ లాగా మారాడు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే దాంట్లో ఆయన ఒక బలమైన నాయకుడిగా మారిండు. ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆయనకు పెద్ద ఆల్టర్నేటివ్ లీడర్లు లేరు. ఆయనను దించుతారనేది లేదు, దించి ఇంకో ఎక్కుతాడనేట ఆయన ఎవరైనా మీకు అట్లా కనపడ్డారు ఈ రాష్ట్రంలో? అంటే బయట రకరకాల వాదనలు ఉంటాయి కదా, మీరు ఆయన స్నేహితుడు, ఆయన దగ్గర నుంచి చూశారు కాబట్టి మీరు చెప్పేది మీ దృష్టిలో రేవంత్ రెడ్డి గారిని దించి ఇంకో ఆల్టర్నేటివ్ ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి ఈ రాష్ట్రంలో కనపడుతున్నారా? కనపడినా కనపడపోయినా అధిష్టానం లేరు, ఈ రాష్ట్రంలో లేరు, ఆ ఆలోచన లేదు. ఇలా ఉన్న మంత్రులు కానీ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా కలిసి పనిచేస్తున్నారు. ఇది అంతే ఏంటంటే ఇదేదో మాట్లాడుకోవడానికి అనటమే తప్ప అలాంటిది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు ఉంటాడు, మళ్ళీ 5 ఏళ్ళు కూడా ప్రభుత్వం వస్తుంది. 10 సంవత్సరాలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒక ముళ్ళ పాన్పు మీద ఉన్నట్లే సార్ సీఎం సీట్లో. అయితే మనం చూసాము సిఎల్పి లీడర్ ఎన్నుకోవడానికి దాదాపు 2.5 రోజులు పట్టింది. అటు బట్టి కానీ లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా సీరియస్గా ట్రై చేశారు సీఎంగా కావడానికి. సో ఏ క్షణమైనా ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు రాజకీయాల్లో. సో వాళ్ళిద్దరు కూడా కాసుకొని కూర్చున్నారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే తెలంగాణ ఏక్నాథ్ షిండే పొంగులేట్ అవుతారని కూడా అంటున్నారు కదా. మరి అంటే రేవంత్ రెడ్డికి అయితే అంత మీరు అన్నట్టు అంత కంఫర్ట్గా అయితే ఏం లేదు కదా. ప్రభుత్వం కంఫర్ట్గానే ఉంది, కానీ ఆయనకి సీఎం సీటు అంత కంఫర్ట్గా లేదు కదా. అంటే బయట ఉన్న రకరకాల వాదనలు, జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి ఇవన్నీ కూడా వాదనలే, ప్రాక్టికల్గానైతే ఎక్కడ లేదు. ప్రాక్టికల్గా ఏక్నాథ్ షిండేలు అంటే మహారాష్ట్ర రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు. ఆ రోజు నాదెండ్ల భాస్కరరావు ఎన్టీ రామారావు నుంచి వచ్చిన తర్వాత నాదెండ్ల భాస్కరరావు అనే టైం లేకుండా పోయింది. ఇక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా అంత బలంగా చీల్చి అంతమందిని తీసుకెళ్ళే ఇవాళ ఎంతమంది అండి బీజేపీకి ఉన్నది? 8 మంది. ఏక్నాథ్ షిండే కావాలంటే ఎంతమంది కావాలి? 60 మంది కావాలి. కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఉన్నారు. అంటే 5గురే ఉండి 60 మంది వెళ్ళిపోతారా? అంటే వాళ్ళకు కూడా బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం ఉందని మీరే అంటూ ఉంటారు మీ పార్టీని. వాళ్ళకి 30 ఉన్నాయి, ఇలా 10 ఉన్నాయి. 30 మందిని ఎవరు తీసుకుపోయేటోళ్ళు ఉన్నారు? ఇవన్నీ మామూలుగా ఊహాజనితంగా మాట్లాడే మాటలు, కానీ దీంట్లో అర్థం లేదు. ఎవరు కూడా ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండదు. ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదు. ఇలా 1% కూడా మీకు అనుమానం అక్కర్లేదండి. ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇంట్లో మనం ఏ ఆలోచన కూడా అక్కర్లేదు. నిద్రలో లేపడిగినా కూడా ఏ ఆన్సర్స్ ఉంటాయి. ఎవరైనా దాని గురించి ఆలోచన లేదు. ఆయన ఉంటాడు, ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 5 ఏళ్ల పాటు ఏది ఉండదు. ఆయన నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రిగానే ఉంటాడు. నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి, ఏం అనుమానం లేదు. 10 ఏళ్ల పాటు అంటే తెలంగాణలో మీరు చూస్తే ఏంటంటే రాజకీయాలను కూడా ఇమ్మీడియట్గా మార్చే ప్రయత్నం చేయరు. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాడు. ఆయన కనుక ఇవన్నీ కనుక పూర్తి చేయగలిగితే రేపు వచ్చే ఎన్నికలలో 100 సీట్లతో మేము అధికారంలోకి రాబోతున్నాం. ఖచ్చితంగా. నిజమే. అంటే 100 సీట్లు అంటున్నారు కదా. అంటే మ్యాటర్ ఏం లేదు. ఇవాళ మీరు చూసినట్టయితే సిటీలో మాకు 1 సీట్ రాలే. అవును, ఒక్క ఇబ్రహీంపట్నం అంటే అరౌండ్ రంగారెడ్డి, హైదరాబాద్ కలిపి దాదాపుగా మీకు 34-35 సీట్లు ఉన్నట్టు. అవును, ఒక 35 సీట్లు పోతే 119లా ఆల్మోస్ట్ మేము 80 సీట్లలో 60 సీట్లు వచ్చినాం. 100 సీట్లు ఏమన్నా గగనమా?
రాజకీయాలలో ప్రజలు నిర్ణయించుకోవాలి కానీ పెద్ద మ్యాటరే కాదు. చాలా ఓ రోజు బీజేపీ దేశవ్యాప్తంగా 2 ఎంపీ సీట్లు రెండు వచ్చాయి. ఎంపీలు ఉన్నాయి. అవును. రాజకీయాలలో అట్లేం ఉండదు. మంచి పరిపాలన అందిస్తుండ్రు, అడ్మినిస్ట్రేషన్ బాగుంది, అవినీతి లేని అది ఉన్నది, కష్టపడుతున్నారు, మంత్రులందరూ కూడా కష్టపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. సార్, అయితే మీరు ఇన్ని చెప్తున్నారు, మంత్రుల మధ్య ఐక్యత లేదు అంటారు క్యాబినెట్లో. ఎందుకంటే సీఎం ఒకటి మాట్లాడతాడు ప్రెస్ మీట్లో, ఆ తర్వాత ఇంకొకటి మాట్లాడుతూ ఉంటారు, అంటూ ఉంటారు. మనం కొన్ని విషయాల్లో కూడా చూసాం, మూసీ విషయంలోనే చూసాం 2-3 సందర్భాల్లో అట్లా. అంటే వాళ్ళ మధ్య ఐక్యత లేదు, ముందు అసలు వాళ్ళకే క్లారిటీ లేదు, ఎవరు గవర్నమెంట్ని నడిపిస్తున్నారు అనేది వాళ్ళకే క్లారిటీ లేదు అంటారు. అట్లా ఏం లేదులేండి. అంటే ఈ మంత్రులు మీరు యునైటెడ్గానే ఉన్నారు. సరే, చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఆయన సీనియర్ మోస్ట్ లీడర్, ఆయన కూడా సీఎం పదవి ఆశించిండు. బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆయన కూడా సీనియర్ మోస్ట్ లీడరు, ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, ఆయనకు అర్హత ఉంది. శ్రీధర్ బాబు గారికి ఉన్నది. కోమటిరెడ్డిని అయితే డైరెక్ట్ రేవంత్ రెడ్డిగా చెప్పారు కదా ఒకసారి, నా తర్వాత సీఎం అయ్యే అన్ని మాత్రాన ఏదైనా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ అంత మాత్రాన ఇలా ప్రభుత్వాన్ని మీరు చూడండి, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా అందరు కలెక్టివ్ గానే ఉన్నారు. అట్లా ఎప్పుడు ఉండదండి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఒక ముఖ్యమంత్రి ఏర్పడిన తర్వాత ఏర్పడేంత వరకే గ్యాప్ ఉంటుంది. ఒకసారి పార్టీని నిర్ణయించిన తర్వాత, ఇప్పుడు మీరు కూడా చూడండి, ఒకసారి ఒకరికి ఎమ్మెల్యే టికెట్ పార్టీని నిర్ణయించిన తర్వాత ఇంకొక లీడర్ స్ట్రాంగ్ ఉన్నా కూడా డైల్యూట్ అయిపోతుంది. అవును. కాబట్టి అట్లా ఏముండదు. ఖచ్చితంగా అందరు కలిసే పని చేస్తున్నారు, కలిసే చేస్తారు, భవిష్యత్తులో కూడా కలిసే ఉంటారు, ఏం అనుమానం లేదు. సార్, బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో మీరంతా ప్రభుత్వంలో ముందుకు వెళ్తున్నారు. అంటే మీరు అసలు ఈ 2 ప్రభుత్వాల మధ్య, అటు రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్ మధ్య ఉన్న కంపారిజన్ మీరు అంటే ఎవరిలో ఎలాంటి అంశాలు గుర్తించారు? ఎవరు అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ ఏదైనా జనాల్లోకి వెళ్ళడంలో కానీ ఎవరు బాగా బలంగా ఉన్నారనుకోవచ్చు? మీకు చెప్పినా కదండి, ఇప్పుడు కేసీఆర్ దాంట్లో ఏమన్నా అడ్మినిస్ట్రేషన్ అనేది లేదు. ఆయన ఫామ్ హౌస్కు ఇంటికే పరిమితం అయిపోయింది. ఎక్కడ ఆయన అడ్మినిస్ట్రేషన్ చేసిండు? ఆయన ఏం నిర్ణయాలు తీసుకున్నాడు? మొత్తం కేటీఆర్ హరీషే పాలన నడిపించిండు. అన్ని పెండింగే ఉన్నాయి. మా టూరిజం డిపార్ట్మెంట్ తీసుకుంటే సంవత్సరానికి 10 కోట్ల నిధులు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు, రైతుల్ని సరిగా చూడలేదు, పేదలకు ఇండ్లు ఇవ్వలేదు, ఏది కూడా ఆయన పరిపాలనలో జరగలేదు. ఈరోజు అన్నీ జరుగుతున్నాయి. ఇలా 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఆనాడు రైతుకు ₹1,00,000 రుణమాఫీ అని చేయలేదు, ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేసినాం. పేదలందరికీ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు అయిపోతున్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు కేసీఆర్ తోటి కంపారిజన్ లేదు. ఆ రోజు సెక్రటేరియట్కి వచ్చే సీఎం లేడు. ఈరోజు సెక్రటేరియట్కి వచ్చి ఏం జరుగుతుంది, ఏంది అడ్మినిస్ట్రేషన్ ఏంది, దాన్ని పూర్తి స్థాయిలో కూడా తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి చాలా తేడా ఉంది. ఆయన అడ్మినిస్ట్రేషన్ అప్పులు తెచ్చిండు, ఏదో కొన్ని పనిచేసిండు, కొన్ని వాళ్ళు తిన్నారు. ఇలా కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు తిన్నారు. మిషన్ భగీరథ అని చెప్పి 40,000 కోట్లు తిన్నారు. మిషన్ కాకతీయ అని చెప్పి ఒక 20,000 కోట్లు తిన్నారు. ఇవాళ ఆ పరిస్థితులు ఇక్కడ లేవు. ప్రతిదీ కూడా చాలా జెన్యున్గా ముందుకు పోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.